హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ పాయింట్ టు పాయింట్. సో నాకు తెలిసి మొన్న జరిగిన ఈ సంఘటన వల్ల ఎప్పుడైతే ఈ 39 మంది చనిపోయారో తొక్కిస్లాట్లో, నాకు తెలిసి విజయ్ గారు రాజకీయాల నుండి తప్పుకోవడమే బెటర్. దీనికి మించిన ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ ఆయన జీవితంలో చూడలేరు కూడా. 39 మంది అమాయక ప్రజలు బలయ్యారంటే దాన్ని మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఏముంటుంది చెప్పండి. విజయ్ గారి వల్ల అంతమంది చనిపోయారనో, లేకపోతే స్టాలిన్ ప్రభుత్వం అక్కడ నిర్లక్ష్యంగా ఉంది దానివల్ల చనిపోయి, ఇవన్నీ సెకండరీ. కానీ కేవలం ఆయన సభ పెట్టడం వల్లే కదా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ క్రౌడ్ ఎక్కువయ్యారో, లేకపోతే తొక్కిసలాట జరిగారో, లేకపోతే లాఠీ చార్జ్, ఇవన్నీ అక్కడ ఆయన పార్టీ పెట్టడము, అక్కడ ఒక సభ పెట్టడం వల్లే కదా ఇదంతా జరిగింది. అలా అని చెప్పేసి సభ పెట్టుకోవద్దా అని మీరు అనొచ్చు. సభ పెట్టుకోవాలి, దానికి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి, దానికి ఒక మేనేజ్మెంట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఖచ్చితంగా ఇవన్నీ ఉంటేనే ఆ సభ సక్సెస్ అనేది అవుతుంది. 10,000 మంది క్రౌడ్ వస్తా అన్నారు. 10,000 మంది క్రౌడ్ వస్తారని మీరు అంచనా వేశారు. బట్ అక్కడ 30,000 మంది వచ్చారు. ఈవెన్ ఇంకా ఎక్కువ వస్తారని కూడా మీకు తెలుసు. ఎందుకంటే అక్కడ ఉన్నది స్టార్ హీరో విజయ్ గారు. సో ఇంకా ఎక్కువ వస్తారని ఖచ్చితంగా ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది. దాని తగ్గట్టుగానే ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి కదా. 10,000 మంది అంటే కేవలం 10,000 మందే వస్తారా? అదేమన్నా ఒక హాలా? అవుట్డోరే కదా, ఎంతమంది అన్నా రావచ్చు. అలాగే ఇక్కడ వాళ్ళ పాపం అమాయక ప్రజలు తమ ఇష్టమైన హీరోని చూడడానికి వచ్చారు. అల్టిమేట్గా 39 మంది బలైపోయారు. అసలు దీనికి బాధ్యులు ఎవరు? ఆ 39 కుటుంబాలకి ఎవరు ఇప్పుడు ఆశ్రయిస్తారు? కేవలం 20 లక్షలు, లేకపోతే ప్రభుత్వం నుండి 10 లక్షలు వచ్చేస్తే అంతటితో ఆ ఫ్యామిలీస్ అన్నీ ఇక ఆ లోటుని భర్తీ చేసుకుంటాయా? భర్తీ అయినట్టేనా? కాదు కదా. సో విజయ్ గారి ఉద్దేశం మంచిదే అయిండొచ్చు. అంటే రాజకీయాల్లో రావాలి, రాజకీయాల్లో వచ్చిన తర్వాత డెఫినెట్గా ఎంతో కొంత మనం ప్రజలకి సేవ చేయొచ్చు, డెఫినెట్గా వాళ్ళని ఎంతో కొంత మనం బాగుపరచవచ్చు అనే ఒక ఆలోచన అనేది ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ వీళ్ళన్నీ కూడా విజయ్ గారి వైపే చూపెడుతుంది. ఎందుకు? ఆయన మధ్యాహ్నం 2-3 గంటలకి రావాల్సిన వ్యక్తి సాయంత్రం 7-7:30 వరకు కూడా రాలేదంటే అక్కడ వచ్చిన అభిమానులు వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఏంది, ఫుడ్ ఫెసిలిటీ ఏంది, ఆ జనాల్లో ఆ క్రౌడ్లో వాళ్ళు ఎలా కంట్రోల్ అవుతారు, ఎలా తట్టుకొని నిలబడే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. ఇదంతా హీరో విజయ్ గారు లేకపోతే ఆయన టీమ్ ఇదంతా వాళ్ళు హ్యాండిల్ చేయాలి కదా. ఇది ఖచ్చితంగా ఇది విజయ్ గారి నిర్లక్ష్యమే కనబడుతుంది కదా. ఇక్కడ 2 గంటలు అన్నారు, ఓకే 3 గంటలు, 1 గంట అటు ఇటు, 3-4 వచ్చి 5-6 క్లోజ్ చేస్తే ఎక్కడికో వచ్చే క్రౌడ్ కూడా తగ్గేవాళ్ళు కదా. 7-7:30కి వస్తున్నారంటే ఆ క్రౌడ్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది కదా. 10,000 మంది అనుకున్నారు, 2-3 గంటలకు అనుకున్నారు, 2-3 గంటలకి 10,000 మందితో అక్కడ ర్యాలీ అనుకున్నారు, సభ అనుకున్నారు. సో దాని తగ్గట్టుగానే పోలీస్ ఫోర్స్ కూడా పంపించడం జరుగుతుంది. దాని తగ్గట్టుగానే ఆ గవర్నమెంట్ కూడా అరేంజ్ చేస్తుంది, ప్రభుత్వం కూడా. అండ్ మీరు 7:30కు వస్తే ఆ క్రౌడ్ డబుల్ అవుతుందని ఎలా మీరు అనుకోలేకపోయారు? ఖచ్చితంగా డబుల్ అవుతుంది కదా క్రౌడ్ అనేది. ఇప్పుడు ఆయన కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, దాన్ని ఎవరు కాదనరు, చాలా అప్రిషియేట్ కూడా చేస్తారు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు అంత ఈజీ కాదు. రజనీకాంత్ లాంటి వ్యక్తులే తమిళనాడు రాజకీయాల్లో అడుగు పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేసినా ఎందుకో విరమించుకొని వెనకడిగేశారు. కమల్ హాసన్ గారు అడుగు పెట్టినా సరే చేతులు కాల్చుకున్నారు. అంత ఈజీ కాదు తమిళనాడు ప్రజల్ని మెప్పించి ఓట్లు వేయించుకోవడం. ఇటు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, లేకపోతే అటు కేరళ కావచ్చు, ఈ సౌత్ స్టేట్స్లో ఇతర రాష్ట్రాల్లో కొంత రకంగా రాజకీయాలు ఉంటాయి. బట్ తమిళనాడులో అంత ఈజీ కాదు. వాళ్ళు చాలా డెప్త్గా ఆలోచిస్తారు వాళ్ళు. సో అలాంటి వ్యక్తుల్ని మెప్పించడం అంటే మాటలు కాదు. సో
పీక్ స్టేజ్లో పీక్స్ స్టార్డమ్ స్టేజ్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో వచ్చారు. రాజకీయాల్లో వచ్చి ఏదో ఒకటి చేయాలనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్ విధి ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఆయన్ని నెట్టేసింది. ఇక ఆయన భవిష్యత్తులో రాజకీయాలు చేసినా ఏం ప్రయోజనం ఉంటుంది? 39 మరణాలే కదా ఆయనకి కనబడేది ఎప్పుడు. ఇప్పుడు విమర్శలు చేసేదైనా సరే భవిష్యత్తులో, ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అయినా సరే, నీ వల్లే 39 మంది చనిపోయారు ఆ రోజు అంటే ఏం సమాధానం చెప్తారు? రేపు పొద్దున్న ఒకవేళ గెలిచిన తర్వాత అయినా సరే ఈ 39 మంది కుటుంబాల్లో ఏ ఒక్కరు వచ్చి మీ వల్లే మా నాన్న చనిపోయినారు, మీ వల్లే మా అమ్మ చనిపోయింది, మీ వల్లే మా అక్క చనిపోయింది, మీ వల్లే మా తమ్ముడు చనిపోయినాడు అని ఒక్కరు ప్రశ్నించిన విజయ్ గారు ఏం ఆన్సర్ చెప్తారు? ఇవన్నీ ఆయన చేసిన తప్పిదాలే కదా. ఇప్పుడు మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు దాన్ని ఒక సిస్టమేటిక్గా దాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు అమాయక ప్రజలండి, ఒకరు కాదు ఇద్దరు కాదు 39 మంది. ఇప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళ ఇష్టమైన అభిమానించే హీరో వచ్చారనుకోండి, ఎగబడతారు జనాలు. దాన్ని క్రౌడ్ కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల అవ్వదు. చాలా మంది చెప్తున్నారు లాఠీ చార్జ్ జరిగింది, లాఠీ చార్జ్ వల్లే ఇదంతా మొత్తం చనిపోయారు అని చెప్పేసి. ఆ క్రౌడ్లో ఇప్పుడు వాళ్ళు 2-2:30 నుండి మొదలైన సెక్యూరిటీ ఇష్యూస్ వాళ్ళు పెరిగే కొద్దీ ఆ క్రౌడ్ని ఎలా కంట్రోల్ చేస్తారు పోలీసు వాళ్ళైనా? ఓ 10,000 మందికి 500 మంది పోలీసు వాళ్ళు వచ్చారనుకుందాం. దాని తగ్గట్టుగానే వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలరు. దాని 10,000 మంది వరకు వాళ్ళు క్రౌడ్ కంట్రోల్ చేయగలరు. 30,000 మంది 40,000 మంది జనాలు వచ్చేస్తే వాళ్ళు ఎలా దాన్ని కంట్రోల్ చేస్తారు? కంపల్సరీ కొంత తోపులాట అయితే ఉంటుంది కదా. ఆ తోపులాట వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగింది అనుకోవచ్చు. వాళ్ళకు వాటర్ ఉండదు, ఫుడ్ ఉండదు. ఇవన్నీ కూడా నిజంగా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళే చూసుకోవాలి ఇదంతా. విజయ్ గారిని కూడా సింపుల్గా బ్లేమ్ చేయడానికనే ఉండదు కాదు. బట్ ఆయన హెడ్, ఆయన పార్టీ కాబట్టి, ఆయన మీటింగ్ కాబట్టి, ఆయన కోసం వచ్చారు కాబట్టి ఆయనే బాధ్యత, ఆయనే చూసుకోవాలి ఇదంతా. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ నిజంగా అండి, అది ప్రతిసారి ఇదే జరుగుతుంది. కానీ ముంబైలో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ క్రౌడ్ వచ్చారు చూశారు, దాన్ని అసలు ఎలా అంటే అసలు మైండ్ బ్లోయింగ్. అక్కడ క్రౌడ్ వాళ్ళు కంట్రోల్ చేసింది ఆ మేనేజ్మెంట్ ఎవరు చేశారు కానీ మైండ్ బ్లోయింగ్. ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. సో ఇది అంశం అంటే, ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.